సరేనే ఎల్లుండి రమ్మని వాళ్ళని మరిగా సరేరా కొంచెం పొద్దుగాలని కూడా తాలేకత్తా కదా 10 గంటలు రమ్మని చెప్పరాదు సరేరా ఇక మానం కూడా నీ ఇద్దరిని పిలుస్తా. నాన్న ఏమైంది ఎల్లుండి అని చెప్పేసి మాట్లాడతాను, ఎటన్నా పోతున్నావా? ఎట్లే బిడ్డ నీ ఏటి పోతాను రా, ఎల్లుండి నేను చూసానికి వస్తాను రా వాళ్ళు, అందుకే నేను మాట్లాడతాను. ఏంది నాన్న ఎల్లుండి నన్ను చూడడానికి రావడం ఏంది ఇంత సడన్గానా? నీకు చెప్పలేదు బిడ్డ మొన్న ఎల్లుండి వాళ్ళు చూడడానికి వస్తాను అని, ఎందుకంటే అబ్బాయికి ఆదివారం రెస్ట్ ఉంటుంది కదా అందుకే. అసలు ఎందుకే నాన్న నువ్వు అంత ఇట్లా చేస్తాను, ఇప్పుడే నాకు పెళ్ళి ఎందుకే, ఒక 2-3 సంవత్సరాలు ఆగొచ్చు కదా. నువ్వు మంచిగుంటే నేను ఆగబోతున్నా బిడ్డ, ఇంకో 2-3 సంవత్సరాలు ఇట్లా అనుకో నా పర్వతం పోయేటట్టున్నది. ఎందుకే నాన్న నన్ను ఇట్లా బాధ పెట్టే మాటలు మాట్లాడతావు, నేనేం పరువు తీసి నేను ఇది. నువ్వు రావాలి ఇంటికి పోడేంది, వాంతో మాట్లాడేంది, ఇవన్నీ పరుగు చేసే పనులు కదా బిడ్డ. అబ్బా నాన్న నువ్వు నాకు చెప్పినప్పటి నుంచి ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు బయట పెడుతున్నానా, ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నానా? నువ్వు చెప్పినట్టు అన్ని నీ మాటలు వింటున్నా కదా నాన్న, మళ్ళీ ఎందుకే ఇప్పుడే పెళ్ళి? అట్లా బిడ్డ తెల్లదైతే ఎదుగుతానే